పద కవిత పితామహుడు, తొలి వాగ్దేయకారుడు అన్నమయ్య జీవిత చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. స్వామి, అడుగడుగుల దండాల స్వామిని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. అవునవును, ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను. మీ అడుగులకు మడుగులు ఒత్తేవాడిని, అడగడానికి అభ్యంతరాలు ఎందుకు? అడగండి. మనకు జరుగుతున్న గాన సేవలో అన్ని రకముల భాషా సంకీర్తనలు వింటున్నాం. కానీ ఎంతో ముఖ్యమైనటువంటి తెలుగు భాషలో మాత్రం ఈ సంకీర్తనలు వినటానికి నోచుకోలేకపోతున్నాం. ఏమిటి స్వామి ఇది? ఆ సమయం ఆసన్నమైనది. తన యొక్క పాటతోనే ప్రపంచాన్నే పావనం చేయడానికి ఆంధ్రలో జన్మించబోతున్నాడు మన నందకుడు. నందకుడా? తెలుగు పదానికి జన్మదినం, ఇది జానపదానికి జానపదం. ఏడు పదాలే ఏడు కొండలై వెలసిన కలియుగ విష్ణు పదం. అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం. తల్లితనముకై తల్లడిల్లు పాలక్కమంబ గర్భాలయములో ప్రవేశించే ఆనందకము. నందనానందకారకము అన్నమయ్య జననము, ఇది అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం. నచ్చింది నచ్చింది నాజుకు, పిచ్చి పచ్చారు సొగసులు, పదహారు కళలకు ప్రాణాలైన నా కలవ ప్రణయ దేవతలకు ఆవాహన. తరువాల హొయలకు పయ్యదలైన నా ఊహల నలనలకు ఊరుగులాసనం. చిత్తడి చిరు చెమటల చిందులు చిరికే పద్మిని మామినులకు పన్నీటి స్నానం. ఖలం ఖలల నడల వలన అలసిన నీ గగన జగన సొబగులకు శీతల గగనం. రతివేద వేద్యులైన రమణులకు అనుభవైక వేద్యమైన నైవేద్యం. నీ తహతహలకు తపనలకు తాకిళ్లకు ఈ కొసరు కొసరు తాంబూలం. అనంగరంగ భంగిలులకు